నగర ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. నగరంలోని 45వ డివిజన్లో మంకమ్మ తోటలో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో కలిసి ప్రారంభించారు. కార్పొరేటర్ గుగ్గిల జయశ్రీ శ్రీనివాస్ మేయర్, డిప్యూటీ మేయర్లను శాలువాతో సత్కరించారు. నగర వ్యాప్తంగా మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా లైట్లను ఏర్పాటు చేశామని మేయర్ తెలిపారు. ప్రజలకు అత్యాధునిక స్ట్రీట్ లైట్ల ద్వారా వెలుతురు అందిస్తున్నామని, తద్వారా రాత్రి వేళల్లో ప్రయాణికులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడమే లక్ష్యమని చెప్పారు. నగర అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు పాలకవర్గం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. బండి సంజయ్ చొరవతో కరీంనగరాన్ని మరింత అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో పాటు కార్పొరేటర్ గుగ్గిల జయశ్రీ, మాజీ కార్పొరేటర్లు తుమ్మల రమేష్ రెడ్డి, దిండిగాల మహేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థలోని 45వ డివిజన్లో గౌరవ డిప్యూటీ మేయర్ గారు యాదగిరి సునీల్ రావు గారు మరియు మా స్థానిక కార్పొరేటర్ గుగిళ్ళ జయశ్రీ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ సాధారణ నిధుల నుండి మినీ ఐమాక్స్ లైట్లు 2 ఏర్పాటు చేసి ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ స్థానిక ప్రజలు మా కార్పొరేటర్ గారిని కోరడంతో ఈ సమస్యను మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే మేము స్పందించి ఇక్కడ కార్పొరేటర్ గారికి సూచన మేరకు ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ మినీ ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే డివిజన్లో ఇంకా మిగిలిన వర్కులు కానీ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ 45 డివిజన్ల దశల వారీగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లే విధంగా మున్సిపల్ నుంచి నిధులు కేటాయించడం జరుగుతుంది. ఇప్పుడు యుఐడిఎఫ్కు సంబంధించి దాదాపు ఒక 80 లక్షల వరకు నిధులు కేటాయించడం జరిగింది మనం 45 డివిజన్లో. అలాగే మున్సిపల్ సాధారణ నిధుల నుండి ఒక 10 లక్షలు కేటాయించడం జరిగింది. యూసీఎఫ్లో సుద్ధా ఎక్కువ స్థాయిలో నిధులు కేటాయించి డివిజన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడం జరుగుతుంది.